హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మన ప్రోడక్ట్స్‌ని ఏదైనా ఒక యాప్‌లో సెల్లింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. అది మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ దేంట్లోనైనా మీ యొక్క ప్రోడక్ట్స్‌ను సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీషోలో ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మీరు ఏ ప్రోడక్ట్ అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని 4 డిఫరెంట్ టైప్స్‌లో ఫోటోను దించండి. దించినాక మనం మీషోలో ఏ విధంగా పెట్టాలో చూపెడతాను. మీషో అనే యాప్‌ని ప్లే స్టోర్‌లో నుండి డౌన్‌లోడ్ చేసుకున్నాక మనకు మీషో యాప్ ఓపెన్ చేశాక ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ పైన ఒక అమ్మాయి బొమ్మ ఉంది చూడండి. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక గో టు సప్లయర్ హబ్ అని ఉంది చూడండి. దాన్ని ప్రొసీడ్ అనాలి. అన్నాక ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది చూడండి. గెట్ హైయర్ విజిబిలిటీ విత్ మోర్ క్యాటలాగ్స్. ఫస్ట్ ఇక్కడ ఏమనుంది సెలెక్ట్ కేటగిరీ. క్లిక్. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా! మెన్స్ ఫ్యాషన్, ఉమెన్ ఫ్యాషన్. దీనిలో మీరు పెట్టాలనుకున్న దేనికి సూటబుల్ అవుతుందో అది పెట్టేసేయాలి సెలెక్ట్ చేసుకొని. నేను ఇక్కడ ఆఫీస్ సప్లైస్ అండ్ స్టేషనరీస్‌కి వెళ్తున్నా. ఇక్కడ ట్యాగ్స్ అండ్ లేబుల్స్ అండ్ స్టిక్కర్స్ ఉంది కదా! నేను దీనిలోకి వెళ్ళాను. సెలెక్ట్ చేశాను. ట్యాగ్స్, లేబుల్స్ ఇన్ ఆఫీస్ సప్లయర్స్ అండ్ స్టేషనరీ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏం అడుగుతుంది మనకు? ప్రొడక్ట్ ఇమేజ్ అప్లోడ్ ద సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్. మీరు డిఫరెంట్ సైట్స్‌లో తీసిన పిక్చర్‌ని ఈడ అప్లోడ్ చేయండి అని అడుగుతుంది. చేశాక గ్యాలరీలోకి వెళ్ళాలి. సెలెక్ట్ ఇమేజ్. ఇలా ప్రొడక్ట్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాక కింద అడుగుతుంది ప్రొడక్ట్ నేమ్. మ్యాగ్నెటిక్ బుక్ హోల్డర్ సెట్. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. దాని గురించి డీటెయిల్‌గా పెట్టాలి మనం పూర్తిగా. మనం పెట్టింది ఇప్పుడు బుక్ హోల్డర్ విత్ గాడ్ ఇమేజెస్ అండ్ సీనరీ. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఇచ్చాక నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్‌లో ప్రోడక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు అవసరం ఉన్న ఇక్కడ చూపెడుతున్న ఆప్షన్‌లన్నీ ఫిల్ చేయాలి మనం. ఇక్కడ కింద నేను కొన్ని ఫిల్ చేశాను. వెయిట్ అనేది 10 గ్రామ్స్ ఇచ్చాను. కలర్ బ్లూ ఇచ్చాను. ఫినిష్ కోటెడ్, జనరిక్ నేమ్, పేపర్ ట్యాగ్, మెటీరియల్ కార్డ్ స్టాక్, నెట్ క్వాంటిటీ 10 ఉంటుంది. షేప్ రెక్టాంగిల్, వాటర్ ప్రూఫ్ నో, సైజ్ ఫ్రీ సైజ్. వీటి వరకు మనం బాక్స్‌లో ఫిల్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం స్క్రోల్ చేస్తుంటే మనకు కనబడుతుంది ప్రైస్ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ప్రైస్ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మీషో ప్రైస్ అడుగుతుంది. మీషో ప్రైస్ నేను ఈ 2 ప్రోడక్ట్స్‌కి 250 అని క్రియేట్ చేశాను. రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఎంఆర్‌పి. అసలైన ఎంఆర్‌పి మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు. ఎంఆర్‌పి అనేది 300. ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళాలి. మీ కంట్రీ ఏమిటి అని అడుగుతుంది. ఇండియా ఫిల్ చేసుకోవాలి. నేమ్ అడుగుతుంది. మ్యానుఫ్యాక్చర్ నేమ్ శ్వేత క్రాఫ్ట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్. మ్యానుఫ్యాక్చర్ పిన్ కోడ్. ఇక్కడ ప్యాకర్ నేమ్ అని అడిగింది. మీ పేరేంటిదో క్రియేట్ చేయాలి. అంటే మనకిక్కడ అన్ని ఫిల్ చేశాక ఈ బ్లూ మార్క్‌లో నెక్స్ట్ అని అడుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ స్టైల్ కోడ్, ప్రొడక్ట్ ఐడి,
మీరు ఒకసారి చెక్ చేసి గూగుల్‌ని అడగండి. నేనిక్కడైతే ఈ విధంగా పెడుతున్నాను. ఈ విధంగా నేనైతే ఫిల్ చేశాను. నెక్స్ట్ బ్రాండ్ అడుగుతుంది. ఈ విధంగా మీరు బ్రాండ్ ఏది వీలుంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సైజ్ అనేది మనం ప్రోడక్ట్ దాన్ని బట్టి మీరు పెట్టండి. నేను 2 అని పెట్టాను. నెక్స్ట్ ఎస్‌కేయూ ఐడీ అని అడుగుతుంది. మీరు కూడా గూగుల్‌లో సెర్చ్ చేసి పెట్టండి. నేను ఈ విధంగా పెట్టాను. నెక్స్ట్ రివ్యూ. మనకు కేటగిరీ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫో మనం ఫస్ట్ టు ఎండ్ వరకు ప్రాసెస్ చేసినది మనకి ఈ విధంగా చూపెడుతుంది. అంటే మీషోలా. ఇప్పుడు మనల్ని ఇక్కడ అడుగుతుంది సబ్మిట్ కేటలాగ్ అని అడుగుతుంది. సబ్మిట్ క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా చూపెడుతుంది. ప్రొడక్ట్స్ మీరు పెట్టింది ట్యాగ్ లేబుల్ అనేది చూపెడుతుంది. ఈ విధంగా నేను నా దగ్గరున్న ఐటెమ్స్‌తో ఈ విధంగా క్రియేట్ చేశాను. నా మీషో యాప్‌లో బ్యాంగిల్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. అదేవిధంగా వులెన్ క్రాఫ్ట్ అనేది కూడా పెట్టాను. థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది క్రియేట్ చేసి సెట్ అనేది పెట్టాను. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ వులెన్ ఐటెమ్స్, బ్యాంగిల్స్, మల్టీ కలర్, సెట్, సింగిల్ ఈ విధంగా నా మీషో యాప్‌లో క్రియేట్ చేసి పెట్టాను. ఈ విధంగా మనం మీషోలో వస్తువును ఏ విధంగా అమ్మాలో చూసుకున్నాం కదా! ఇప్పుడు మీ ప్రోడక్ట్‌ను మీరు వెళ్లి చూసుకోవాలి అంటే ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్‌లోకి వెళ్లి మీ ప్రోడక్ట్ చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను పెట్టిన ప్రోడక్ట్ ఇది వ్యూ ప్రోడక్ట్ అని చూడాలి. ఏమని చూపెడుతుంది మనకు బుక్ హోల్డరు. మీరు పెట్టింది 250 ఫ్రీ సైజు ఇవన్నీ చూపెడుతుంది. ఈ విధంగా మనం పెట్టిన వస్తువును చూసి ఎవరైనా మీషో నుండి వస్తువులను పర్చేస్ చేసుకుంటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.